హలో గాయ్స్, నేను మీ రవితేజ. ఈరోజు ఇంట్లోకి దోసకాయ బీఫ్ కర్రీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి. ఇది చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఎలా చేసేయాలో చూసేద్దారండి. నేనైతే 1 కేజీ బీఫ్ తీసుకొచ్చాను. దీన్ని 1కి 4 సార్లు శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట. ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇది శుభ్రంగా మొత్తం కలుపుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక 4 విజిల్ వచ్చిన వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇందులోకి మసాలా, అల్లం, చిన్నుల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ, టమాటాలు ఒక 4, దోసకాయలు ఒక 2 తీసుకున్నాను. బీఫ్ని కుక్కర్లో ఉడకబెడితే చాలా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద కర్రీ వండితే ఆ టేస్టే వేరండి. ట్రై చేయండి కంపల్సరీ. కొంచెం లేట్ అయినా రిస్క్ అయినా కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి ఒకసారి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ పోసుకొని పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగే వరకు కొంచెం కలుపుకుంటూ ఉండండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇందులోకి నేను ఇందాక అల్లం వేసుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. అడుగంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఈ విధంగా అడుగు అంటుతానికి వస్తుంది. అప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. పసుపు నేను ఇందులోనే వేస్తాను అనమాట. ఆయిల్లోనే కొంచెం వేగుతుంది. స్మెల్ ఉండేది ఉండదన్నమాట. అల్లం అయితే వేగేసిందండి. ఇందులోకి మనం దోసకాయ, టమాటా ముక్కలు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇవి ముక్కలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. త్వరగా మగ్గుతుంది అనమాట. అల్లం పేస్ట్ ఉంది కాబట్టి అడుగంటుతూ ఉండదు, చూసుకుంటూ ఉండాలి. ఇదిగో మనం ఉడకబెట్టిన బీఫ్ శుభ్రంగా ఉడికింది. తాలింపు కూడా అయిపోవచ్చిందండి. ఈ ముక్కలు మగ్గినాయో లేదో చూసుకుంటూ ఉండాలి. అయితే కొంచెం పచ్చిగానే ఉండే, కొంచెం మగ్గాలి. ఇప్పుడు సరిపోతుందండి మగ్గిన ముక్క మరి ఒక హాఫ్ ఉడికితే చాలండి. మరి తర్వాత కర్రీలో మగ్గుతుంది అనమాట దోసకాయ ముక్క. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బీఫ్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలన్నమాట శుభ్రంగా. కర్రీని పద్దాకలు మాటి తిప్పేసేయకూడదండి, ముక్కలు చిదిరిపోతాయి. ఇందులోకి సరిపోయినంత వాటికి ఉప్పు వేసుకోవాలి. కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో మనం కొంచెం వేసుకున్నాం ముక్కలు మగ్గడానికి. కానీ సరిపోయినంత వాటికి కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం శుభ్రంగా కలుపుకొని కర్రీ అయితే మంచి కలర్ కానీ వస్తుంది. ఇందులోకి నేనైతే బీఫ్ ఉడకబెట్టిన వాటర్ కొన్ని పోసాను అనమాట. ఇంట్రెస్ట్ ఉంటేనే పోసుకోండి, లేకపోతే మామూలు వాటర్ పోసుకోండి. ఎందుకంటే కూర బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అనమాట అండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే పోసుకోండి, లేదంటే వాటర్ పోసుకోండి. కర్రీ అయితే మంచిగా మగ్గుతుంది. మనకి కావాల్సింది చారు కాబట్టి మనకి ఉప్పు కారం వేసి మగ్గడానికే కొంచెం మరగనేసినాం అనమాట. చారు కావాలి కాబట్టి మనం లాస్ట్లో కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంతవరకు చారు కావాలో వాటర్ పోసుకుందాం.
చారు కూడా మగ్గుతుంది. గరం మసాలా కొంచెం వేసుకోండి. కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి. కట్టెల పొయ్యి మీద చెప్పే పని లేదండి, అలా కుదిరేసిద్ది అంతే. కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అట్లా కలుపుకోవాలి. మనకి మరీ పలసగా వద్దండి, వాటర్ కొంచెం చూసి పోసుకోండి. మరీ పలసకుండా బాగోదు, మీకు వండేటప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది వేరే బౌల్లో తీసుకుందాం. కంపల్సరీ మీరు ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మాట అండి, బీఫ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే ట్రై చేయండి. నాకైతే కర్రీ ఇలా చూస్తుంటే నవ్వు ఊరిపోతుంది మీకు చూపిస్తుంటేనే. ఇది వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే చపాతీలోకి చేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రవితేజ లైఫ్ స్టైల్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి చపాతీస్ పెట్టుకుందాం. ఇంతకుముందు మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఇట్లా, లేదా వేరే ఏదైనా ట్రై చేయాలంటే ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొకటితో మళ్ళీ కలుద్దాం.